జై కవితక్క, జై జాగృతి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మరి నూతన అడుగులు పడుతున్నట్టు ఉన్నది. బడుగులకు అడుగులుగా బడుగుల జెండానే ఎజెండాగా మారబోతున్న విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆ బడుగుల ఎజెండాలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఆనాడు సావిత్రిబాయి పూలే చేసినటువంటి విషయంలో ఎవ్వరు మాడినప్పుడు కూడా ఈనాడు మరి కల్వకుంట్ల కవితమ్మ గారు మాట్లాడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ బడుగులకు, బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం వస్తారని చెప్పడంలో ఇది ఒక ముఖ్య సందేశంగా మనం భావించవలసిన అవసరం ఉంది. అందుకంటే ఈనాడు బడుగుల కోసం అడుగులు అనేవి చాలా పడ్డాయి, కానీ అవి వెనుకబడిపోతున్నాయి. ఆ అణుకులకు మరి ఎవరైనా కానీ అవకాశం కోసం రావాలి, అది రాజ్యాధి కోసం రావాలని చెప్పేసి కూడా మరి కల్వకుంట్ల కవితమ్మ గారు మరి ముందుండి బీసీ నాయకత్వాన్ని నడపాల్సినందుగా మరి కోరుకున్నటువంటి సమాజంగా మేము 70 సంఘాలుగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలమైనటువంటి కుల సంఘాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దాంట్లో భాగంగా మరి ముందూరు కాపు నుంచి పెంట రాజేష్ గారు, మరి అదేవిధంగా మరి మహేందర్ గారు, యాదవ్ సమాజం నుంచి గోవర్ధన్ యాదవ్ గారు, కుర్మ సమాజం నుంచి గొరిగ నరసింహ గారు, అదేవిధంగా ముద్దిరాజు సమాజం నుంచి కోట్ల యాదగిరి గారు, బంటు సమాజం నుంచి నిమ్మల నగేష్ గారు, మరి శాలివాన్ సమాజం నుంచి మరి నిమ్మల శ్రీనివాసు, దుగుంట్ల నరేష్ గారు, వడ్డెర సమాజం నుంచి మరి ఇత్తారి మారయ్య గారు, మరి మన అలకుంట్ల హరి గారు, రజక కుమారస్వామి గారు, మరి విశ్వకర్మ సాల్వాచారి పుష్పగిరి గారు, మరి వడ్ర విశ్వమయ సంఘం కృష్ణమాచారి గారు, దాసరి కులం సంతోష్ గారు, జోగి కులం మరి ఎంపీసీ నాయకుడు అదేవిధంగా నరహరి గారు, అదేవిధంగా దొమ్మర కులం నాగరాజు గారు, ఆరకట్టక కులం సురేందర్ గారు, సగర కులం విజయేంద్ర సాగర్ గారు, జంగం కులం మరి రవీంద్రనాథ్ గారు, మరి మొండిపంట కులం కె శ్రీనివాస్ గారు, పాముల కులం కృష్ణ గారు, వీరవంశ కులం కుమారస్వామి గారు, వాల్మీకి పోయ మరి విద్యాకర్ గారు, రెడ్డిక సంఘం అశోకరెడ్డి గారు, జోషిని నందివాల యాదగిరిరావు గారు, మరి కూనపులి భారత సత్యనారాయణ గారు, రాజనాల సంఘం మరి గాదే సోమయ్య గారు, అదేవిధంగా సిద్ధుల కులం అంజనేయులు గారు, బుక్కయ్య వాళ్ళ కులం సత్యనారాయణ గారు, గోత్రాల కులం శ్రీనివాస్ గారు, సిక్లీగర్ కులం మరి అదేవిధంగా హర్దేవ్ సింగ్ గారు, అదేవిధంగా రవీంద్ర సింగ్ గారు, పూసల కులం సురేష్ గారు, వంశరాజు కులం మురళి గారు, అదేవిధంగా దూదేకల కులం నాయకులు మరి అదేవిధంగా జాండ్ర కులం భట్రాజు కులం అయిన నరసింహరాజు గారు, వంజర కులం ప్రవీణ్ గారు, మరి ఒగ్గు కులం కళాకారులు శివయ్య కుమరయ్య గారు, మరి గాండ్ల కులం పర్వతయ్య గారు, గంగాపుత్ర కులం మరి గడప శ్రీహరి గారు, మరి గంగరేతు కులం ఆవుల మహేష్ గారు, మరి కాశీ పొడి కులం లక్ష్మణ్ గారు, సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకుడు మరి నిమ్మల వీరన్న గారు, అదేవిధంగా వీరలింగ శైవ సతీష్ గారు, రామజోగి కులం రామప్రసాద్ గారు, లోది కులం శ్యామ్ గారు, మరి మేరు కులం మరి బాబు గారు, మాధవ్ గారు, నకాశి కులం రామశివ గారు, చాతాడ శ్రీవాస్తవ కులం వేణుమాధవ్ గారు, పెరిక కులం వరలక్ష్మి గారు, ఆర్య శ్రీవైష్ణవ కులం ఆర్య క్షత్రియ కులం సుమిత్ర గారు, ఫకీర్ కులం హుసేన్ గారు, లక్క మారు కాపు స్వప్న గారు, ఓడె కులం శరత్ గారు, లింగబలిజ రాజేష్ గారు, అదేవిధంగా కాకిపడ కులం రామస్వామి గారు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 70 పైచిల కుల సంఘాలు మరి ఈరోజు మరి బడుగులకు మేము జై బీసీ అందరం కూడా నడుము కడతాం, కవితమ్మతో అడుగులేస్తాం, బీసీ ఉద్యమాన్ని నడుపుతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వస్తే మా పోలీస్ సోదరులు ఇప్పటికి కూడా గ్రౌండ్లో వేలాది మంది ఉంటే రానియకుండా ఆపుతురు. దయచేసి పోలీస్ సోదరులకు ముఖ్యంగా మనవి చేస్తున్నా, మరి వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది. మేము అధికారం కావాలని కోరుకుంటున్నాం, మిమ్మల్ని ఏం తప్పుకు వాడతలేం, మాకు అవకాశం ఇవ్వండి. మరి భారతదేశంలో మరి భారతదేశ స్వతంత్రానికి ముందు కానీ స్వతంత్రం వచ్చినప్పుడు కానీ చేతి కులాలు కూడా మరి వెన్నుముకగా ఉన్నాయి. మరి వెన్నుముక అయిన కులాలకు ఆ రోజు ఆర్థిక అభివృద్ధికి మరి అన్ని రంగాల కూడా మరి కులాలకు ఆ రోజు అవకాశం ఉండే. నేడేమైపోయినాయంటే బడుగులు అనే వాళ్ళు
కేవలం కూడా బానిస బతుకులుగా మారినాయి. ఈ బానిస బతుకులు మారాలంటే బడుగుల జెండా ఎజెండాగా మారాలి. ఢిల్లీ నుండి ఢిల్లీకి మరి రాజ్యాధికారం కోసం కూడా అడుగుపడాలి. ఎందుకంటే మరి దూడం జీగమంటారు, బర్రెను దండమంటారు. రాష్ట్రాలేమో రిజర్వేషన్లు ఏమంటున్నారు, కేంద్రాలేమో ఆర్టికల్ 9 సవరణ కాకుండా రాజ్యాధికారం రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ మార్పు రావాలంటే మరి రాజ్యాధికారంగా మార్పులు రావాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నట్టు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నమ్మి మేమందరం కూడా అందరి కులాలు కూడా అన్ని మతాలు కూడా ఓట్లు వేసినాయి. మాకు రాజ్యాధికారం ఇస్తా అన్నారు. ఖచ్చితంగా రావాలి. రాకుంటే మేము ప్రజలందరం కూడా తిరుగుబాటు చేసి మరి దాని పరిణామాలు కూడా ప్రభుత్వాలు కూడా బయటవలసిన అవసరం ఉంటుంది. ఏదేం జరిగినప్పుడు కూడా మరి రాబోయే రోజుల్లో సంఘటితమై మరి దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 70 సంవత్సరాలుగా బానిస బతుకులకు సంఖ్యల విముక్తి కోసం పోరాటం మొదలైంది. ఇది అడుగులు మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గల్లీన జిల్లాన మరి పర్యటనలు జరుగుతాయి. జిల్లా వేదిక కూడా పెద్ద మహాసభలు కూడా నిర్వహణ జరుగుతాయని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు మనందరం కూడా మరి మన కోసం మనం కొట్లాడుకోవాలి. మరి పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలనే విధానాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని తెచ్చుకున్న వాళ్ళం. మనకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఉద్యమాలకు నడుము కొడదాం, ఉద్యమాలు నిర్మాణం చేసుకుందాం, బడుగుల జెండాలుగా మార్చుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమానికి కూడా తోడ్పాటు అందించి మరి నాయకత్వాన్ని బలపరిచి గల్లీన ఢిల్లీన ఎవరికి వాళ్ళు లీడర్ కావాల్సింది కూడా మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తుందా. జై బీసీ.